వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థీమాటిక్ డైట్ షో. ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హాయ్ పద్మ. హాయ్ మోనికా. మీకు కూడా ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండ్ ఐ విష్ యూ ద సేమ్. అండ్ అలాగే మన ప్రేక్షకులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు గురువారం, మన థీమ్ ఆరోగ్యం ఆహారం. మరి ఇవాల్టి ఆరోగ్యం ఆహారంలో ఎటువంటి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల గురించి తెలియచేయబోతున్నారో పద్మని అడిగేద్దాం. సో పద్మ, ఈ రోజు మన థీమ్ లో ఎటువంటి ఆహారం గురించి తెలియచేయబోతున్నారు? సో ఈ రోజు మనము తెలుసుకోబోతున్నాము డిస్లిపిడీమియా. ఈ రోజు ఆరోగ్యం ఆహారంలో డిస్లిపిడీమియా గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ఏంటిది డిస్లిపిడీమియా అంటే? అంటే బేసిక్ గా ఏం లేదు, హై ఫ్యాట్ లెవెల్స్ ఇన్ బ్లడ్ అన్నమాట. అంటే బేసికల్ గా ఈ మనం ఎల్డిఎల్, హెచ్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ ఇలా వింటూ ఉంటాం కదా. సో ఇవి బేసికల్లీ కొవ్వు శాతం ఎక్కువగా ఉండటానికి నిర్ధారించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి మెజర్మెంట్స్ అనుకోవచ్చు ఇవన్నీ కూడా. సో ఇవి బేసిక్ గా బ్లడ్ లో ఎక్కువైపోవడం. సో ఇది ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే దాన్ని డిస్లిపిడీమియా అని మనము పిలుస్తూ ఉంటారు బేసికల్ గా. అంతే, మెడికల్ నేమ్ అంతే. ఇది మనకి ఏ టెస్ట్ లో బయటపడుతుంది? మామూలుగా లైక్ బ్లడ్ టెస్ట్ చెకప్ కి వెళ్ళినప్పుడు రెగ్యులర్ గా లిపిడ్ ప్రొఫైల్ అని ఒక చెకప్ ఉంటుంది. సో అది చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఎల్డిఎల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, కొలెస్ట్రాల్ లెవెల్ ఎలా ఉంది, ట్రైగ్లిజరైడ్స్ ఎలా ఉన్నాయి, సో ఇవన్నీ కూడా బేసిక్ గా మనకు తెలుస్తుంది. ఓకే, అసలు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సిమ్టమ్స్ విషయానికి వస్తే మోనికా, పర్టికులర్ గా వీ డోంట్ రియల్లీ సీ ఎనీ పర్టికులర్ సిమ్టమ్స్. అంటే ఫిజికల్ గా బయలాజికల్ ఫిజికల్ చేంజెస్ అయితే మనకి బయటకి ఏం కనిపించదు, బట్ ఇంటర్నల్ చేంజెస్ జరుగుతూ ఉంటుంది. లైక్ ఇన్ సెన్స్ బేసిక్ గా ఎల్డిఎల్ అంటే కొవ్వులు అనేటివి ఏంటి, ఇప్పుడు చెడు కొవ్వు అని మనం మంచి కొవ్వు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం కదా. సో ఈ ఎల్డిఎల్ ఏదైతే ఉంటుందో అది చెడు కొవ్వు అని చెప్పొచ్చు, హెచ్డిఎల్ వచ్చేసి మంచి కొవ్వు. సో ఇప్పుడు ఈ డిస్లిపిడీమియాలో బేసిక్ గా ఈ చెడు కొవ్వులు ఎక్కువగా ఉంటుంది, మంచి కొవ్వు మాత్రం తగ్గిపోతుంది. సో ఎల్డిఎల్ ఏదైతే మనకి లెస్ దాన్ 100 ఉండాలో అది పెరిగిపోతుంది, అండ్ హెచ్డిఎల్ ఏదైతే మోర్ దాన్ 40 ఉండాలో అది తగ్గిపోతుంది. సో అలాగనమాట. సో లైక్ టోటల్ కొలెస్ట్రాల్ తీసుకున్నప్పుడు 200 మిల్లీగ్రామ్స్ ఉండాల్సిన మన కొలెస్ట్రాల్స్ ఎక్కువగా ఉందంటే హై కొలెస్ట్రాల్ ఉన్నట్టు. అలాగే ట్రైగ్లిజరైడ్స్, సో 150 బిలో ఉండాల్సింది పెరిగింది అనుకోండి, మనం హై ట్రైగ్లిజరైడ్స్ ఉన్నట్టు చెప్తూ ఉంటారు. సో ఇది బేసిక్ గా మనకి బ్లడ్ టెస్ట్ చేయించినప్పుడు తెలుస్తుంది. అట్లీస్ట్ 30 క్రాస్ అయిన తర్వాత, అంటే 30 దాటిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ లిపిడ్ ప్రొఫైల్ చెకప్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, పర్టికులర్ గా సిమ్టమ్స్ అంటూ ఏం ఉండవు, జస్ట్ 30 తర్వాత చేయించుకోవడం బెటర్ అంటారు. 30 తర్వాత అంటే ప్రెసెంట్ మనం ఈ జనరేషన్ లో తీసుకునేటువంటి ఫుడ్ ఏదైతే ఉంటుందో అవుట్ సైడ్ ఎక్కువగా తీసుకోవడం, ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకోవడం, అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్, అండ్ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా యాడ్ అయిపోవటం. సో ఇలాంటివన్నీ కూడా ఫ్యాక్టర్స్ అనమాట ఈ ఎల్డిఎల్ ఈ ఫ్యాట్స్ అనేవి పెరగటానికి. సో డెఫినెట్ గా అందుకనే సేఫ్ సైడ్ ఆల్వేస్. సో 30+ నుంచి మనము అప్పుడప్పుడు చేయించుకుంటూ, లైక్ ఫస్ట్ టైం చేయించుకున్నప్పుడు లైక్ అన్ని నార్మల్ గా వచ్చాయనుకోండి, నో నీడ్ టు వరీ, లైక్ ఎవ్రీ 2 years ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది. లేదా ఫస్ట్ టైమే మనకి కొంచెం హై కనిపించింది అన్నప్పుడు ఎవ్రీ 6 months చేయించుకోవడం బెటర్. సో ఇది బ్యాలెన్స్డ్ గా ఉండాలి అంటే మనం అసలు ఏం చేయాలి, ఎలాంటి మార్పులు చేసుకోవాలి? ఎస్, డెఫినెట్ గా ఫ్యాట్స్ ఏదైతే కంట్రోల్లో ఉంచుకోవాలి అనుకున్నప్పుడు ఫుడ్ కంట్రోల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో డైట్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. సో డెఫినెట్ గా వీ కెన్ కంట్రోల్ ఇట్, అంటే వీ కెన్ బ్రింగ్ టు నార్మల్ లెవెల్స్ మనం రెగ్యులర్ డైట్ ని ఫాలో అవుతూ ఉంటే. సో ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి మనం ఇక్కడ అన్నప్పుడు, కొవ్వు శాతాన్ని తగ్గించుకోవాలి తీసుకునే ఫుడ్ లో. ఓకే, కొవ్వు శాతం ఇన్ ద సెన్స్ అందులో కూడా మళ్ళీ మనకి సాచురేటెడ్ ఫ్యాట్ అని చెప్పి, ట్రాన్స్ ఫ్యాట్ అని చెప్పి ఇలాంటివి ఉంటాయి కదా, అవి మంచిది కాదు. సో అవి డెఫినెట్ గా తగ్గించుకోవాలి. సో ఇది మనకి ట్రాన్స్ ఫ్యాట్ అండ్ సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే లైక్ ఎనీ వెజిటబుల్ ఆయిల్స్ అండ్ మన ఘీ, బటర్, హైడ్రోజనేటెడ్ ఆయిల్, పామ్ ఆయిల్, సో ఇలాంటివన్నీ కూడా అంత మంచిది కాదు. అలాగే డీప్ ఫ్రై చేసినటువంటి ఎనీ ఫుడ్ ఐటమ్స్, ఎస్పెషల్లీ అవుట్ సైడ్ మనం వన్స్ ఇన్ వైల్ ఇంట్లో చేసుకుని తీసుకున్నప్పుడు వన్స్ ఇన్ వైల్ ఓకే సేఫ్ సైడ్, బట్ అవుట్ సైడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు యూజ్ చేసిన ఆయిల్లో మళ్ళీ చేయటం వలన ఈ ఆయిల్ లో ఉన్నటువంటి ఆయిల్ బేస్ గా విషపూరితం అయిపోతుంది. దాంతో ట్రాన్స్ ఫ్యాట్ అనేది ఎక్కువగా యాడ్ అవుతుంది, అండ్ సాచురేటెడ్ ఫ్యాట్ ఇవన్నీ కూడా. అది డెఫినెట్ గా మంచిది కాదు. సో అది తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ చెడు కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. సో అది సేఫ్ కాదు. దానికోసం మనము ఈ హెచ్డిఎల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడ మళ్ళీ గుడ్ ఫ్యాట్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది.
లైక్ గుడ్ ఫ్యాట్స్ ఇన్ ద సెన్స్ ఫిష్, రెగ్యులర్ గా గ్రిల్డ్ ఫిష్, ఇలాంటి ఫిష్ ఐటమ్స్ తీసుకోవటం, లేదా ఫ్లాక్ సీడ్స్, అవకాడో, లైక్ ఇలాంటి గుడ్ ఫ్యాట్స్ తీసుకోవటం, డ్రై బాదం పప్పు, ఇలాంటివి కన్జ్యూమ్ చేస్తూ ఉంటే ఏంటంటే మనకి HDL లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, సో మరి పద్మ, ఈ డిస్లిపిడీమియాతో బాధపడే వాళ్ళకి ఎటువంటి ఫుడ్ ని డిజైన్ చేశారు ఈ రోజు? సో ఈ హై ఫ్యాట్స్ తో బాధపడే వాళ్ళందరికీ కూడానండి 2 చక్కటి సింపుల్ రెసిపీస్ ని డిజైన్ చేయడం జరిగింది. సో అందులో ఫస్ట్ రెసిపీ వచ్చేసి బ్లాక్ బీన్ అండ్ బ్రౌన్ రైస్, అండ్ సెకండ్ వన్ యాపిల్ అండ్ స్వీట్ పొటాటో సాలడ్. డిస్లిపిడీమియాతో బాధపడే వాళ్ళ కోసం డిజైన్ చేసిన రెసిపీస్ లో ఫస్ట్ రెసిపీ బ్లాక్ బీన్ బ్రౌన్ రైస్. మరి ఇందులో ఉండే మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఈ రోజు మన డిస్లిపిడీమియా పేషెంట్స్ కి 2 చక్కటి రెసిపీస్ ని డిజైన్ చేయడం జరిగింది చెప్పుకున్నాం కదండి. సో అందులో ఫస్ట్ రెసిపీ వచ్చేసి బ్లాక్ బీన్ అండ్ బ్రౌన్ రైస్. మరి ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ముందుగా మనం బ్లాక్ బీన్స్ గురించి మాట్లాడుకుందాం. సో బ్లాక్ బీన్స్ అంటే బేసిక్ గా రాజ్మా. సో రాజ్మాని మన అందరము చక్కగా కర్రీస్ లాగా అలా చేసుకొని వాడుకుంటూ ఉంటాం. సో ఈ రోజు ఏంటంటే మనం దీంతో ఒక చక్కటి రైస్ ఐటమ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో మనము ఇలాంటి బ్యాడ్ కొలెస్ట్రాల్స్ కానీ ఫ్యాట్స్ కానీ తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు హై ఫైబర్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనుకున్నాం కదా. సో ఈ రాజ్మా అని చూసారా, ఇందులో మనకి ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఫైబర్ ఎప్పుడైతే మనం ఎక్కువగా తీసుకుంటామో ఆటోమేటిక్ గా మనకి ఫ్యాట్ అబ్జార్ప్షన్ అనేది ఈజీగా ఉంటుంది అనమాట. అండ్ అలాగే మనం ఇక్కడ బ్రౌన్ రైస్ యూస్ చేస్తూ ఉన్నాం. సో బ్రౌన్ రైస్ లో కూడా మనకి ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఫైబర్ కంటెంట్ తో పాటుగా మనకి ఇక్కడ రైస్ నుంచి బి కాంప్లెక్స్ వైటమిన్స్ కూడా ఎక్కువగా, థైమిన్ మనకి ఇందులోంచి ఎక్కువగా లభిస్తుంది. సో ఇవన్నీ కూడా ఏం చేస్తుంది అంటే మనకి బేసిక్ గా హెల్త్ అంటే నాట్ ఓన్లీ ఫ్యాట్ రిడక్షన్ అనమాట, నాట్ ఓన్లీ ఫ్యాట్ కన్జ్యూమింగ్ చేసుకోవడానికి కాకుండా గుడ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, లేదా గుడ్ ప్రోటీన్స్ కానివ్వండి, వైటమిన్స్ అండ్ మినరల్స్, ఇవన్నీ కూడా మనకి ఒక్క మీల్ నుంచి కూడా మనము తీసుకోవడానికి ఎక్కువగా స్కోప్ ఉండాలన్నమాట. అంటే డిఫరెంట్ మీల్స్ ని మనము ప్లాన్ చేసుకోకుండా మనం తీసుకునే ఒక మీల్ లో అన్ని రకాల న్యూట్రియంట్స్ ఉండేలా ప్లాన్ చేసుకున్నప్పుడు ఏంటంటే అదొక హెల్దీ మీల్ అవుతుంది. సో ఇలాంటి హెల్దీ ఫుడ్స్ ని మనము డైలీ మనం తీసుకోవటం కానీ మన పిల్లలు కానీ రెగ్యులర్ గా చేస్తూ ఉంటే ఏంటంటే హెల్దీ లైఫ్ అనేది డెఫినెట్ గా మనము లీడ్ చేయొచ్చు. సో మరి ఇదొక మంచి చక్కటి హెల్దీ రెసిపీ అని చెప్పుకోవచ్చు. సో వెరీ సింపుల్ టు మేక్, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. బ్లాక్ బీన్ బ్రౌన్ రైస్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ యాపిల్ అండ్ స్వీట్ పొటాటో సాలడ్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. సో ఇవాళ మన సెకండ్ రెసిపీ వచ్చేసి యాపిల్ అండ్ స్వీట్ పొటాటో సాలడ్. సో బేసిక్ గా అండి, ఎప్పుడైతే మనకి ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందో బాడీలో, సో డెఫినెట్ గా లీడ్స్ టు ఎనీ హార్ట్ ప్రాబ్లమ్స్, అంటే హార్ట్ అటాక్స్ రావడం కానివ్వండి. సో ఇలాంటివన్నిటికీ కూడా మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ హై ఫ్యాట్స్ అని చెప్పుకుంటూ ఉంటాం కదా. సో హై ఫ్యాట్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్ గా మనము ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువగా యాడ్ చేసుకోవాలని చెప్పాం కదా. సో ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఓన్లీ విత్ ఫ్రూట్స్. సో ఫ్రూట్స్ మనము ఇలా ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటే ఏంటంటే ఆటోమేటిక్ గా మనకి అంటే రెడ్యూస్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది, ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అదనమాట. ఈ రోజు మన రెసిపీలో యూస్ చేస్తున్నాం యాపిల్ అండ్ అలాగే స్ట్రాబెర్రీ అండ్ పైనాపిల్, అలాగే స్వీట్ పొటాటో. సో స్వీట్ పొటాటో తోటి సాలడ్ ఏంటి అని చాలా మందికి డౌట్ రావచ్చు. సో ఇది ఒక మనం కొత్త మంచి రెసిపీ అని చెప్పొచ్చు అనమాట. సో బేసిక్ గా యాపిల్ లో మనకి ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది, అలాగే వైటమిన్స్ కూడా మనకి ఇందులో చాలా ఎక్కువగా లభిస్తుంది. బేసిక్ గా యాంటీ ఆక్సిడెంట్ రిచ్ అండ్ యాపిల్ అండ్ స్ట్రాబెర్రీ రెండు కూడా. సో అలాగే ఈ స్ట్రాబెర్రీస్ ఉన్నాయి చూసారా, సీజనల్ గా మనకు దొరికినప్పుడు మీరు తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ మొత్తం ఎక్కువగా ఉంటుంది, అలాగే ఎలాంటి క్యాన్సర్స్ అయినా సరే ఫైట్ చేసుకునే కెపాసిటీ కూడా మనకి స్ట్రాబెర్రీస్ లో ఎక్కువగా ఉంటుంది. సో బేసిక్ గా ఎనీ రెడ్ కలర్ ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్ కానివ్వండి, లెగ్యూమ్స్ కానివ్వండి, ఏదైనా కానీ మోర్ ఇన్ డార్క్ కలర్ లో ఉన్నవి యూస్ చేసుకున్నప్పుడు ఏంటంటే బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అనదర్ ఇంట్రెస్టింగ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి స్వీట్ పొటాటో. సో స్వీట్ పొటాటోలో కూడా మనందరికీ తెలుసు కదండి, వైటమిన్ ఏ చాలా ఎక్కువగా ఉంటుంది, అలాగే ఇది ఒక మంచి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ కూడా అని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకి పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. సో బేసిక్ గా ఎవరైనా సరే ఒబేసిటీతో ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదా డయాబెటిక్ తో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఈ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళందరికీ కూడా మనకు ఈ రెసిపీస్ ఏంటంటే చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో బేసిక్ వెయిట్ రిడక్షన్ కి పనికొస్తుంది, అలాగే డయాబెటిక్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది, అండ్ అలాగే ఈ ఫ్యాట్ రెడ్యూస్ చేయడానికి కూడా మనకి చక్కగా హెల్ప్ చేస్తుంది. సో చూసారు కదండి, వెరీ ఈజీ అండ్ సింపుల్ రెసిపీ టు మేక్. సో తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. ఐ హోప్ యూ విల్ ఆల్ లైక్ ఇట్. చూసారు కదండి, డిస్లిపిడీమియాతో బాధపడే వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, అలాగే ఎటువంటి ఆహారాన్ని అవాయిడ్ చేయాలో చాలా వివరంగా తెలుసుకున్నారు కదా. అంతేకాకుండా 2 చక్కటి రెసిపీస్ ని కూడా పద్మ డిజైన్ చేశారు.
ఒక వ్యూవర్ ఇలా అడుగుతున్నారు, మా మదర్ కి హై షుగర్ అలాగే హై కొలెస్ట్రాల్ ఉంది, ఇలా రెండు ఉండడం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, అలాగే ఆమెకి ఏమైనా డైట్ సజెస్ట్ చేయండి. హలో అండి, మనకి బేసిక్ గా బాడీలో హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్నప్పుడు డయాబెటిక్ కూడా ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉన్న మాట వాస్తవము. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఎక్కువగా కేర్ఫుల్ గా ఉండాలి. అంటే వాళ్ళు తీసుకునే డైట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు చక్కగా ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. ఫైబర్ వాళ్ళ డైట్ లో చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. అలాగే వైట్ షుగర్స్ ఏవైతే మనం తీసుకుంటామో లైక్ పాలిష్డ్ రైస్ కానివ్వండి, ఎక్స్ట్రా షుగర్స్ కానివ్వండి, సో ఇలాంటి మైదాతో చేసినటువంటి ఫుడ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ రెడ్యూస్ చేసుకోవాలి. అండ్ ఎలాంటి డీప్ ఫ్రై ఐటమ్స్ మనం తీసుకుంటున్నప్పుడు కూడా మీరు డెఫినెట్ గా క్వాంటిటీ వాచ్ అవుట్ చేస్తూ ఉండాలి. అలాగే యాడ్ మోర్ ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇన్ యువర్ డైట్ అండి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇస్ అనదర్ ఫుడ్ దట్ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకుని డైట్ లో కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే కొంతవరకు డెఫినెట్ గా ఈ రిస్క్ ఫ్యాక్టర్ అనేది తగ్గించుకోవచ్చు. మన ఫస్ట్ రెసిపీ బ్లాక్ బీన్ బ్రౌన్ రైస్. అది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తా. బ్లాక్ బీన్ ని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి, లేదంటే నానబెట్టుకున్న కాసేపటి తర్వాత బాయిల్ చేసి రెడీగా పెట్టుకోవాలి. సో రెడీగా ఉన్నాయి. అండ్ అలాగే బ్రౌన్ రైస్ కూడా కుక్ చేసి రెడీగా పెట్టుకున్నాను. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ కాస్త హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర వేసుకుందాం. అలాగే కొంచెం వెల్లుల్లిపాయలు, కొంచెం ఎండుమిరపకాయలు వేసుకుందాం. కొంచెం మిరియాలు, ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయలు కాస్త ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత క్యారెట్, ఆ తర్వాత నానబెట్టి ఉడకబెట్టి పెట్టుకున్న బ్లాక్ బీన్స్ ని యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న బ్రౌన్ రైస్ ని యాడ్ చేసుకుందాం. అలాగే సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. సో ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకుందాం. ఓకే, సో మూత పెట్టుకున్నాం కదా, ఒక 2 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. కాస్త వెయిట్ చేయండి. సో ఆల్మోస్ట్ 2 మినిట్స్ అయిపోయింది. ఓపెన్ చేసి చూసుకుందాం. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసుకొని చూసారు కదా, బౌల్లోకి సర్వ్ చేసుకున్నాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం. బ్లాక్ బీన్ బ్రౌన్ రైస్ రెడీ అయిపోయింది. మన సెకండ్ రెసిపీ యాపిల్ అండ్ స్వీట్ పొటాటో సలాడ్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను.
సాలెడ్ కాబట్టి చాలా ఫాస్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్వీట్ పొటాటోని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి ఇలా రెడీగా పెట్టుకోవాలి. మనం వీటిని కుక్ చేయట్లేదు, బాయిల్ చేయట్లేదు, ఏం చేయట్లేదు, రా సాలెడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు స్ట్రాబెర్రీస్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుందాం. ఓకే, సో ఇందులో మనం ఆల్మోస్ట్ 3 ఫ్రూట్స్ ని యాడ్ చేసుకుంటున్నాం. పైనాపిల్ వేసుకుంటున్నాం, అలాగే యాపిల్ అండ్ స్ట్రాబెర్రీస్. ఓకే, ఇప్పుడు యాపిల్ కట్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని ఇందులో మనం స్ట్రాబెర్రీస్ ని యాడ్ చేసుకుందాం, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ని యాడ్ చేసుకుందాం. పైనాపిల్ ని కూడా అలాగే చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ స్వీట్ పొటాటో కూడా యాడ్ చేసుకుందాం. తర్వాత కొంచెం దాల్చిన చెక్క పొడి యాడ్ చేసుకుందాం. జస్ట్ 1 pinch సరిపోతుంది. ఆ తర్వాత కొంచెం వెనిలా ఎసెన్స్ ని యాడ్ చేసుకుందాం. కొంచెం నిమ్మరసం, యాపిల్ జ్యూస్, వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. సో చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో. మనం స్ట్రాబెర్రీస్ అలాగే పైనాపిల్ ఫ్రూట్స్ వేసుకున్నాము, అలాగే స్వీట్ పొటాటో అది కూడా యాడ్ చేసుకున్నాం, హై ఫైబర్ కాబట్టి. ఇలా మిక్స్ చేసిన అంటే ఇన్ని రకాల మంచి మంచి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ ని మిక్స్ చేసి ఇలా మంచి సలాడ్ ని చాలా ఫాస్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ డన్. దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం. లాస్ట్ లో కాస్త ఫ్రెష్ క్రీమ్ ని యాడ్ చేసుకుందాం. యాపిల్ అండ్ స్వీట్ పొటాటో సాలెడ్ రెడీ అయిపోయింది. బ్లాక్ బీన్ బ్రౌన్ రైస్ అలాగే యాపిల్ అండ్ స్వీట్ పొటాటో సలాడ్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. బ్లాక్ బీన్ బ్రౌన్ రైస్ కి కావలసిన పదార్థాలు: బ్లాక్ బీన్స్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 2, జీలకర్ర 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఎండుమిర్చి 4, క్యారెట్ ముక్కలు 1 కప్పు, మిరియాలు 1 టీ స్పూన్, బ్రౌన్ రైస్ 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 2 టీ స్పూన్లు. బ్లాక్ బీన్ బ్రౌన్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి అందులో జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, మిరియాలు వేసి బాగా కలుపుకొని వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత నానబెట్టి ఉడకబెట్టిన బ్లాక్ బీన్స్, ఉడికించిన బ్రౌన్ రైస్, తగినంత ఉప్పు వేసి 2 నిమిషాలు ఉడికించిన తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బ్లాక్ బీన్ బ్రౌన్ రైస్ రెడీ. యాపిల్ అండ్ స్వీట్ పొటాటో సలాడ్ కి కావలసిన పదార్థాలు: స్వీట్ పొటాటోస్ 1 కప్పు, యాపిల్ 1, నిమ్మరసం 1 టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ 1 టీ స్పూన్, దాల్చిన చెక్క పొడి 1/2 టీ స్పూన్, యాపిల్ జ్యూస్ 1 కప్పు, వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్, పైనాపిల్ ముక్కలు 1 కప్పు, స్ట్రాబెర్రీస్ 1 కప్పు. యాపిల్ అండ్ స్వీట్ పొటాటో సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ లో స్ట్రాబెర్రీ ముక్కలు, యాపిల్ ముక్కలు, పైనాపిల్ ముక్కలు, స్వీట్ పొటాటో ముక్కలు, దాల్చిన చెక్క పొడి, వెనిలా ఎసెన్స్, నిమ్మరసం, యాపిల్ జ్యూస్ వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని ఫ్రెష్ క్రీమ్ తో సర్వ్ చేసుకుంటే యాపిల్ అండ్ స్వీట్ పొటాటో సాలెడ్ రెడీ. బ్లాక్ బీన్ బ్రౌన్ రైస్ అలాగే యాపిల్ అండ్ స్వీట్ పొటాటో సాలెడ్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదా. శ్రావ్య పామరు నుంచి ఇలా అడుగుతున్నారు: నా ఏజ్ 23 years, నా హైట్ 5.5,
నేను 80 kgs ఉన్నాను, నాకు ఏదైనా డైట్ సజెస్ట్ చేయండి. హాయ్ శ్రావ్య, ఈ ఏజ్కి 80 kgs ఉండటం చాలా ఎక్కువనే చెప్పొచ్చు. సో మీరు ఈజీగా ఒక 10 to 12 kgs అయితే రెడ్యూస్ అవ్వాలండి. సో బేసిక్గా మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఒక డైట్ ప్లాన్ చేసుకున్నప్పుడు అనుకున్నప్పుడు కార్బోహైడ్రేట్స్ అనేవి డెఫినెట్గా తగ్గించుకోవాలి. క్యాలరీస్ కౌంట్ బేసిక్గా మనకు అక్కడ నుంచి వస్తుంది కాబట్టి మీరు ఏదైతే రైస్ ఐటమ్ కానివ్వండి లేదా రోటీస్ కానివ్వండి ఇలాంటివి తీసుకుంటూ ఉన్నప్పుడు క్వాంటిటీ వాచ్ అవుట్ చేయండి. అండ్ అలాగే ప్రోటీన్ ఎక్కువగా ఉన్నటువంటి ఎగ్ కానివ్వండి లేదా వైట్ మీట్ అలాగే గ్రిల్డ్ ఫిష్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మోర్ ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ని, స్ప్రౌట్స్ని ఇలాంటి వాటిని ఎక్కువగా మీ డైట్లో యాడ్ చేస్తూ ఉండాలి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ కొంచెంగా ఎక్కువసార్లు తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే కంపల్సరీ 8 to 10 glasses ఆఫ్ వాటర్ అండ్ అలాంగ్ విత్ దట్ half an hour to 45 minutes విగరస్ ఎక్సర్సైజెస్. సో ఇవన్నీ కనుక చేస్తూ ఉంటే ఈజీగా వెయిట్ అనేది రెడ్యూస్ అవ్వచ్చు. ఈ రోజు మన టీమ్ లో డిస్లిపిడీమియాతో బాధపడే వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకున్నారు కదండి. అలాగే 2 చక్కటి రెసిపీస్ ని కూడా ప్రెజెంట్ చేసి చూపించాను. సో ఇందులో మన ఫస్ట్ రెసిపీ బ్లాక్ బీన్ బ్రౌన్ రైస్. బ్లాక్ బీన్స్ లో మనకి ఐరన్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా బ్రౌన్ రైస్ మనకి గుడ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, ఎంతో మంచి కార్బోహైడ్రేట్స్ మనకు అందిస్తుంది. అలాగే రిచ్ ఇన్ ఫైబర్ కూడా. అలాగే ఇందులో మనం క్యారెట్ యాడ్ చేసుకున్నాం. క్యారెట్ ఇస్ రిచ్ ఇన్ వైటమిన్ ఏ. సో ఇలాంటి ఫైబర్ రిచ్ ఫుడ్స్ కానీ మనం తీసుకుంటే మన HDL లెవెల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్యాట్ ని తగ్గించుకునే అవకాశం కూడా కలుగుతుంది. సో ఇలాంటి చక్కటి రెసిపీస్ ని మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మరి మన సెకండ్ రెసిపీ చూస్తే ఒక చక్కటి సలాడ్ అండి. చాలా ఈజీ అండ్ ఫాస్ట్ మేకింగ్. ఈ సలాడ్ లో మనం ఫ్రూట్స్ ని యూజ్ చేసాం, అలాగే ఒక వెజిటబుల్ ని కూడా యూజ్ చేసాం. అండ్ ఈ సలాడ్ చూస్తే కనుక యాపిల్ అండ్ స్వీట్ పొటాటో సలాడ్ లో యాపిల్ ఉంది. యాపిల్ ఈజ్ రిచ్ ఇన్ వైటమిన్ ఏ అండ్ అలాగే ఇందులో మనం పైనాపిల్ యూజ్ చేసుకున్నాం, అది రిచ్ ఇన్ వైటమిన్ సి. డిస్లిపిడీమియాతో బాధపడే వాళ్ళు ఇటువంటి ఫుడ్ ని మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటే మీ ప్రాబ్లం నుంచి మీరు బయటపడవచ్చు. సో చక్కటి రెసిపీస్ చూపించాను కదండి, తప్పకుండా మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోండి. ఈ ప్రోగ్రామ్ ని మళ్ళీ చూడాలనుకుంటే యూట్యూబ్ లో ఈటీవీ లైఫ్ ఇండియాను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో అవ్వాలనుకుంటే లాగాన్ టు www.facebook.com/etvlifeindia, www.twitter.com/etvlifeindia లో ఫాలో అవ్వండి. అలాగే మీ డైట్ కు సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీ సందేహాలను మాకు పంపించాల్సిన విధానం AMT అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు స్పేస్ మీ ఊరి పేరు స్పేస్ మీరు అడగాలనుకున్న ప్రశ్నను టైప్ చేసి 8008639139 కు వాట్సాప్ చేయండి. అలాగే మీరు మాకు ఈమెయిల్ పంపించాల్సిన విధానం amrutam@etv.co.in కు మెయిల్ చేయండి. చూసారు కదండి, డిస్లిపిడీమియాతో బాధపడే వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, అలాగే ఎటువంటి ఫుడ్ ని అవాయిడ్ చేస్తే వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయో తెలుసుకున్నారు కదా. అంతేకాకుండా 2 చక్కటి రెసిపీస్ ని కూడా నేను ప్రిపేర్ చేసి చూపించాను. తప్పకుండా మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోండి. మళ్ళీ మరొక థీమ్ తో అమృతంలో కలుసుకుందాం.